హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు, దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఉద్యోగుల ఆవేదన. వాగ్దానాల అమలు ఎప్పుడు? 12వ పీఆర్సీ కోసం 2 ఏళ్ల నిరీక్షణ. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు వినమ్రతతో నమస్కరించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్ల తరఫున మా ఆవేదనను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము. ఎన్నికల ముందు మీరు ఇచ్చిన ముత్యాల వంటి మాటలు విని మీ వాగ్దానాలను విశ్వసించి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మా వంతు సహకారం అందించాం. కానీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా మా తలరాతలు మారకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. పీఆర్సీ అమలులో 2 ఏళ్లు జాప్యం, చెదిరిన ఆశలు. 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ వాస్తవానికి జూలై 1, 2023 నుండే అమలు కావాల్సి ఉంది. నేటికి ఆ పుణ్యకాలం గడిచి 2 ఏళ్లు కావస్తోంది. ఈ సుదీర్ఘ జాప్యం మా జీవితాలపై, మా కుటుంబాల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. పదవీ విరమణ చేసిన వారి గతేంటి? మరణించిన వారి మాటేమిటి? గత 2 ఏళ్లలో మరియు నిన్న కూడా మా యొక్క మా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సోదరులు వందలాది మంది పదవీ విరమణ చేశారు. మరెందరో సోదరులు ప్రమాదవశాత్తు మరణించారు. తమ హక్కుగా పొందాల్సిన పీఆర్సీ ప్రయోజనాలు అందకుండానే వారి సుదీర్ఘ సర్వీసు ముగిసిపోయింది. వారి పెన్షన్, గ్రాట్యుటీ మరియు ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలు పాత స్కేల్ ప్రకారమే లెక్కించబడ్డాయి. వారికి జరిగిన ఈ అన్యాయాన్ని ఎలా పూడుస్తారు? వారి కుటుంబాలకు మీరిచ్చే ఆర్థిక భరోసా ఏమిటి? వారి త్యాగాలకు మీరిచ్చే విలువ ఇదేనా అనైతే ప్రశ్నించడం జరిగింది. మాట తప్పడం తగునా? గత 5 ఏళ్లుగా మేము అనుభవించిన ఆర్థిక నరకయాతన నుండి మీరు ఉపశమనం కలిగిస్తారని 1000 కళ్ళతో ఎదురు చూసాం. కానీ ప్రథమ చికిత్స, ఫస్ట్ ఎయిడ్ లాంటి ఊరట కూడా ఇంతవరకు లభించలేదు. ఏరు దాటాక ఒక మాట, ఏరు దాటక ముందు ఒక మాట అన్నట్టుగా ప్రభుత్వం వైఖరి ఉండటం మమ్మల్ని తీవ్రంగా బాధిస్తోంది. కాలం ఎవరి కోసమూ ఆగదని, కష్టాలన్నీ ఎవరూ తీర్చరని మాకు తెలుసు. కానీ మా హక్కు అయినటువంటి పీఆర్సీని అమలు చేయడం ప్రభుత్వం బాధ్యత కాదా అని మా వినమ్ర అభ్యర్థన. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మా ఆవేదనను అర్థం చేసుకోండి. మా సహనాన్ని పరీక్షించవద్దు. యుద్ధ ప్రాతిపదికన స్పందించి 12వ పీఆర్సీని జూలై 1, 2023 నుండి వర్తింపజేస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని వినమ్రంగా కానీ, దృఢంగా కానీ కోరుతున్నామని మీ సానుకూల స్పందన కోసం ఎదురు చూస్తూ ఇట్లు ఏపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్లు అయితే ఎదురు చూస్తున్నారు అని ఈ విధంగా పేర్కొనడం జరిగింది. సో, దీనిపై సదరు ఉద్యోగులు మరియు పెన్షనర్లు, ఉపాధ్యాయుల స్పందన ఎలా ఉందనేది తెలుసుకుందాము. సో, కొంతమంది దీనిపై స్పందించారనమాట. సో, వారి వాదన ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. ఇది కేవలం వారి యొక్క అభిప్రాయం మాత్రమే ఫ్రెండ్స్. గత ప్రభుత్వంలో నరకం చూసాం. కొత్త ప్రభుత్వంలోనూ నిరాశ మిగిలింది. ఉద్యోగులు, పెన్షనర్ల ఆవేదన ఈ విధంగా ఉంది. కేబినెట్ సమావేశాలు జరుగుతున్నా మా సమస్యలపై చర్చ శూన్యం. మీరు చెప్పిన ప్రతి అక్షరం నిజం. ఇది ఒకరిద్దరి ఆవేదన కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబాల గుండె ఘోష. రాజకీయ నాయకులు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల నేతలు అధికారంలోకి రావడానికి చెప్పే మాటలకు, వచ్చాక చేసే పనులకు పొంతన ఉండదన్నది మరోసారి రుజువవుతోంది. గత 5 ఏళ్లుగా గాయాలు మరవక ముందే మా కష్టాల పర్వం కరోనా మహమ్మారి కాలంతో మొదలైంది. దేశమంతా భయంతో వణికిపోతూ ఉంటే మేము ప్రాణాలు తెగించి ప్రజాసేవలో నిమగ్నమయ్యాం. దానికి బహుమానంగా మాకు సగం జీతాలు ఇచ్చారు. ఆ తర్వాత ఆ సగం డబ్బులు తిరిగి చెల్లించిన ఆ తర్వాత జరగబోయే ఆర్థిక దాడికి అదే నాంది అని మేము ఊహించలేకపోయాము. ఇకపోతే రివర్స్ పీఆర్సీ 11వ వేతన సవరణను రివర్స్ పీఆర్సీ గతి పట్టించి చరిత్రలో ఎరగని రివర్స్ పీఆర్సీని అయితే మాపై రుద్దారు. డీఏల ఎగవేత. ఇవ్వాల్సిన కరువు భత్యం డీఏలను సకాలంలో ఇవ్వకుండా బకాయిలను పేరుకుపోయేలాగా చేశారు. వృద్ధులపై వేటు. 70 ఏళ్లు దాటిన వృద్ధ పెన్షనర్లకు ఇచ్చే అదనపు ప్రయోజనాల్లో
50% కోత విధించి వారిని మానసికంగా కృంగదీశారు. నిజమే, నాయకులకు మనం మంచి చేయాలంటే ఆలోచిస్తారు కానీ చెడు చేయాలంటే తక్షణమే నిర్ణయాలు తీసుకుంటారు అన్నట్టుగా పరిపాలనా అనుభవం లేకుండా నేరుగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కితే వ్యవస్థలు ఎలా అయితాయో గత 5 ఏళ్లలో కళ్ళారా చూసాము అనైతే అంటున్నారు. ఆ కష్టాలను మేమే కోరి తెచ్చుకున్నామన్న బాధ ఇప్పటికీ మమ్మల్ని వెంటాడుతోంది అనైతే చెప్తున్నారండి. ఇక అనుభవజ్ఞుడైన నాయకుడిపై ఆశలు ఆవిరవుతున్నాయా అంటే, ఆ నరకయాతన నుండి గట్టెక్కాలని పరిపాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిని ఎంతో ఆశతో తిరిగి ఎన్నుకున్నాము. కానీ మా నిరీక్షణ ఫలించలేదు. ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా మా సమస్యల పరిష్కారంలో పురోగతి కనిపించడం లేదు. ఒకటో తేదీన టెన్షన్, నెల జీతం, పెన్షన్ కోసం ఒకటో తేదీన ఎదురుచూసే మాకు ఆ రోజు డబ్బులు పడతాయో లేదో అన్నట్టుగా టెన్షన్ తప్పడం లేదు. హామీలపై మౌనం, పెండింగ్‌లో ఉన్న డిఏలు, నాటి బకాయిలు, ప్రభుత్వ మధ్యంతర భృతి, ఐఆర్, కొత్త పీఆర్సీ అమలుపై ప్రభుత్వం పెదవి విప్పడం లేదు. వృద్ధుల గోస, 70 ఏళ్లు పైబడిన వారికి తగ్గించిన ప్రయోజనాలను ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియని అయోమయం నెలకొంది. ఈ మేరకు వరుస కేబినెట్ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ రాష్ట్ర యంత్రాంగానికి వెన్నెముక లాంటి మా ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై ఒకటంటే ఒకటైనా చర్చకు వచ్చిన పాపాన పోలేదు. ఈ నిశ్శబ్దం మమ్మల్ని మరింత ఆందోళనకు గురి చేస్తోంది అనైతే చెప్తున్నారు. నాయకులు మారినా మా తలరాతలు మారవా? మా ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మా గోడును ఎప్పుడు పట్టించుకుంటుంది? ఇది కేవలం అభ్యర్థన కాదు, మా హక్కుల కోసం చేస్తున్న ఆవేదన అంటూ ఉద్యోగ పెన్షనర్స్ అయితే ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. మరి ఈ మేరకు చూసుకున్నట్లయితే గత ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని అయితే తెలియజేశారు. తర్వాత పీఆర్సీ కమిషన్ వేసి మెరుగైన పీఆర్సీ కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఐఆర్ ఇవ్వలేదు. పీఆర్సీ కమిషన్‌ను నియమించలేదు. అలాగే ఎన్నికల్లో భాగంగానే ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఏలు ప్రకటిస్తామని చెప్పారు. డీఏ అరియర్స్ చెల్లిస్తామని చెప్పారు. అలాగే టీఏలు, పోలీస్ సోదరులకు ట్రావెలింగ్ అలవెన్స్, అలాగే ఇతర ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి అన్ని పెండింగ్ సమస్యలు, ముఖ్యంగా ఆర్థిక సమస్యలను కూటమి ప్రభుత్వం హయాంలోనే ఇవన్నీ నెరవేరుతాయి అన్నట్టుగా చెప్పారు. ఇక అన్నిటికంటే ముఖ్యం సీపీఎస్‌ను రద్దు చేస్తామని అయితే ముక్త కంఠంతో ఈ విధంగా హామీ ఇవ్వడం జరిగింది. గరిష్టంగా 1 సంవత్సరం కాలం గడువు కోరి ఈ సంవత్సరంలోపు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పరిశీలన చేస్తాము లేదా సమీక్ష చేసి ఓపీఎస్ అమలయ్యే విధంగా చూస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని ఒక్కొక్కటిగా హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా కుటుంబ ప్రభుత్వం పైన బాధ్యత అయితే ఉందన్నమాట.